ఈ 5 ఏళ్లు జగనాసుర పాలనలో యువతకి ఏ విధమైన ఉద్యోగం ఉపాధి కల్పించకుండా నిర్వీర్యం చేశారని, యువత మేల్కొని రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తు ఇచ్చే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని తెలుగు యువత నాయకులు ఎస్వి గిరీష్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణ మహారాజాకోట ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరీష్ వర్మ యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత ఏమీ చేయకుండా అణిచివేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధఃపాతాళానికి తొక్కేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంతో అలాగే శ్రమించే మన పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రం దేశం బాగుండాలంటే యువత ఉండాలని లోకేష్ గారితో అలాగే యువత కళలంతా పూర్తి అవ్వాలనే ఒక ప్రయత్నంతో స్థానికుడైన మన వరమ గారితో వీళ్ళందరి కూటమి యొక్క సపోర్ట్తోనే మన పిఠాపురంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అభివృద్ధి చెందుద్ది, అందరికీ మంచి బంగారు భవిష్యత్ అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇది అంతేకాదు, మీకు ముగించే ముందు ఒక మాట చెప్పేది ఏంటంటే అందరికీ వాళ్ళు ఏ రకంగా అయితే మనల్ని అప్పుడు పాతారో అదే రకంగా మనం అంతా కలిపి పాతాలి అని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకొక మాట ఉంది దీంట్లో. ఈసారి ఎలక్షన్ పోల్ అయ్యే ఒక విధానం, పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది పర్సంటేజ్? జగన్ మీద రివెంజ్, ఆ కసి తీర్చుకోవాలంటే ఆ పర్సంటేజ్ ఓటింగ్ కనపడుతుంది. రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక వేలాది మంది వచ్చి కొడుతున్నారు. ప్రభుత్వానికి ఒక దన్నం, ఇలాంటి దైద్రపు ప్రభుత్వం, పనికిమాలి ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం అది. కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురం స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు, గెలుపు తథ్యం. మన ఈస్ట్ కాకినాడ అంతా వన్ సైడ్ స్వీప్. మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు. నాకు చాలా బాధగా ఉంది, భయపడుతున్నాం. 5 సంవత్సరాల యొక్క జీవితం నాశనం చేసింది గవర్నమెంట్. ఇది ప్రూవ్ అయింది, ఇది చెప్పుకోవక్కర్లేదు. అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు. అది కాబట్టి మనందరం కలిపి పాతాళానికి తొక్కాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.